పరిపాలన ఎలా ఉంది, ఏది రావాలి? ఆంధ్రాది, ఇప్పుడు మన ఆంధ్ర కదా, ఆంధ్ర పరిపాలన ఏముంది, దాని గురించి ఏం చెప్తాము. జగన్ పరిపాలన చాలా దారుణంగా ఉంది, బాగులేదు. తెలుగుదేశం రావాలని కోరుకుంటాము. జగన్ కూడా చూపెట్టండి, జగన్మోహన్ రెడ్డి కూడా చూపెట్టండి, పర్వాలేదు. ఆయన ఏంటంటే 175 వచ్చేస్తాయి అంటాడు కదా. మరి ఏం పెట్టుకున్నాడేమో సిస్టమ్ కేంద్రం నుండి గట్రా ఏం రాజకీయంగా లోపల ఏమైనా రికమెండ్ చేసుకుంటేమో ఎవరు కోటైనా ఆయనకి వెళ్ళిపోవడానికి వస్తుందేమో. మరి అలాంటి సెంటిమెంట్ ఉంటే వచ్చేస్తాడు, కానీ పెద్దలైతే ఓట్లు వేయరు. అంటే ఆయన ఏమంటున్నారంటే, నేను బటన్ నొక్కుతున్నాను, బటన్ నొక్కుతున్నాడు, ప్రతిదానికి బటనే. పనికి వచ్చిన దానికి బటనే, పనికి రాని దానికి బటనే. దానికేముంది, బటన్ ఏందానికి ఆయనకు సిస్టమ్ పెట్టుకోండు. ఏదో వృద్ధులకి వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాడు, అది అయితే వాస్తవమే. కానీ మిగతాది ఎక్కడ రోడ్ల అభివృద్ధి కానీ లేకపోతే ఒక సంక్షేమ పథకాలు ఒక్కటే తప్ప మరి అభివృద్ధి అనేది ఏం లేదు కదా. ఏమి కూడా లేవు. ఒక కంపెనీలు అయితే ఉన్నాయా, ప్రజలు ఇప్పుడు నిరుద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా, ఏమైనా వేసాడా? నేను 2 లక్షలు అవి ఉద్యోగాలు వేస్తున్నాడు, 6 లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఏవి మన వాలంటీర్లా? వాలంటీర్లు ఉద్యోగాలు అది మన చెప్పింది, అదేదో ఒక ఇంట్లో ఇద్దరట వాలంటీర్లు అట. మరి వాళ్ళకి వాళ్ళు సర్దుకుంటారు అట్లా. అది కరెక్ట్ కాదు. రాడు ఇదబ్బా, రాకూడదు కూడా. రాడు అదే మరి రాడు అవన్నీ మాట్లాడు, అటు మాట్లాడు అవి పాలకు. అయితే ఇది రోజా గారు అన్నారు ఏంటంటే, టీడీపీ కంటే వైసీపీయే ఎక్కువ రోడ్లు వేసింది అని అన్నారు రోజా గారు. ఆమె వాళ్ళు ఇప్పుడు కృష్ణకాంతపూర్ రోడ్డు కూడా ఇప్పుడు కేసీఆర్ వేసినాడంటే నమ్మాలా, కానీ ఇది వేసిన చంద్రబాబు నాయుడు. అది మాకు తెలుసు, మేము చూసినాము. ఇవన్నీ ఉంటాయి, ఎవరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అని చెప్తారు. ఏమి లేదు, అంత శూన్యమే. ఒకటి కొందరు ముసలిళ్ళకి వాళ్ళకి ఏం చేస్తారు, రెచ్చగొడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు మాకు అంతా బాగుంది, మళ్ళీ జగనే వస్తాడు అని. కానీ అదంతా అబద్ధం. రాడు పక్కా, నేను గ్యారంటీ ఇస్తున్నా. మా దగ్గర దువ్వాడు సీను ఎమ్మెల్యే చేస్తాడు, ఆయన ఛాలెంజ్ చేస్తాడు, వచ్చినాడికి పక్క ఓడిస్తాను అంటున్నాడు. ఓడించడం కాదు కదా, ఆడికి డిపాజిట్లు రావు దువ్వాడు సీన్కి. మన దగ్గర ఎమ్మెల్యే ఎవడు అవుతాడు చెప్పలే, వైసీపీ వస్తాను కదా, మరి మొత్తం చెప్పి వైసీపీ వస్తాను వస్తుంది. వైసీపీ చెప్పు, వైసీపీ రాదు. రాదా? ఇప్పుడు ఎలక్షన్ లో ఏ పార్టీ వచ్చింది అనుకున్నారు? టీడీపీ వస్తుంది. టీడీపీ ఎందుకని అంటున్నారు? మాకు ఫస్ట్ నుంచి మాకు ఓటు ఒక్కటి టీడీపీకి వేస్తాను, వస్తుందని మేము అనుకుంటాం. ఇప్పుడు వైసీపీ వస్తే బాగుంటుందని కాన్ఫిడెన్స్ అందరికీ. ఆయన వస్తే కొన్ని పెద్దలకు ఉద్యోగాలు వస్తాయి, కొన్ని వనరులు తెస్తాడు, అసెంబ్లీ తయారు చేస్తాడని మా పిల్లల భవిష్యత్తు కొంతమంది పెద్దలు ప్రశాంతంగా ఉంటారు. వైసీపీ వచ్చింది 5 జనంలో ఏం పాలన ఏం లేదు. రగడిగాను చెప్తున్నా, అన్ని ఈఎంఐ టెంపరింగ్ పెట్టుకుంటే ఆయన వస్తాడు. దానికి మరి ఎవరు సహకరిస్తున్నారేమో అది కూడా చూడాలా. ఈ ఎలక్షన్ కమిషనర్లు వాళ్ళు మంచిగా చూసుకోవాలా. ఓట్లు మంచి ప్రజలు ఒక లైన్ ఉండి ఓట్లు వేసే విధంగా తెచ్చిరావాలా. మరి ఎక్కడైనా దౌర్జన్యం చేసి అలా ఓట్లు వేసుకుంటామంటే కాదు, అలా చేస్తే మరి చెప్పలేము. అంటే పోలింగ్ బూత్ లో వాలంటీర్లు పెడతారంటున్నారు, అది కరెక్ట్? పెడితే వాలంటీర్లు పెట్టినప్పుడు దానికి ఉండకూడదు పర్మిషన్. వాలంటీర్లు ఉన్నప్పుడు ఏం చేయలేదు పెడతారంటే వాలంటీర్ వాళ్ళు మామూలు ఇది కానీ వాలంటీర్ ఓట్లు పోతే ఇంకా ఎందుకు ఉండాలా? అంతే కదా. ఊర్లో మామూలు చదువుకున్న ఏజెంట్ లేరా, వాళ్ళకి పెట్టచ్చు. వాలంటీర్ పెట్టకూడదు, వాలంటీర్లు ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ దీని మీద మంచి యాక్షన్ తీసుకొని వాలంటీర్లు లేకుండా చేయాలి. మన ఉంటారు కదా వీళ్ళు మన ఏజెంట్లే దానికి చూసుకున్నట్టు ఉండాలి. లేకపోతే పోలీసు బందోబస్తు అనేది అక్కడ ఎక్కువ వాలంటీర్లు పెట్టాలని చూస్తున్నారంట, అది ఎంతవరకు సమంజసం అంటారు? లేదు, అది కరెక్ట్ కాదు కదా. వాలంటీర్లు అయినప్పుడు వాడు వైసీపీకి వేయండి అంటారు. నేను పక్క టీడీపీ, నాకు బ్లాక్ మెయిల్ చేస్తారు, నేను ఇప్పుడు వైసీపీకి వేయాలా? అందరూ ఒక్కలా ఉండరు, నీలాగా ఉండరు. ఇంకోటి బెదిరిస్తారు, నీకు అలా అతిపోవం కూడా వేస్తాము, వీళ్ళు ఇతిపోవం కూడా వేస్తాము, అలా చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఈ రకంగా కొందరు కాబట్టి కొందరు లొంగిపోతారు. ఇది ప్రాబ్లం, ఇది మంచిది కాదు.
దీనివల్ల కరెక్ట్ కాదు. వాలంటీర్లు అయితే పక్క ఎలక్షన్ బూత్ కూడా ఉండొద్దు. వాలంటీర్లు అయితే ఎలక్షన్ బూత్ దగ్గర ఉండదు. నేను దయచేసి ఎలక్షన్ కమిషనర్ కొద్దిగా యాక్షన్ తీసుకొని ఇచ్చుకుని చూడమని చెప్తాను. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.